జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకి ఒక అతిపెద్ద కష్టం వచ్చిందా? ఒక రకంగా వైసీపీకి ఎన్నికలకు ముందు ఒక షాక్ తగిలిందా? ఇప్పటికే కొన్ని పథకాలకి బ్రేక్ పడింది. కొన్ని పథకాలకు సంబంధించిన నిధుల విడుదల కూడా ఆగిపోయాయి. అంటే అవి కొత్త పథకాలు ఏం కాదు. వాస్తవానికి ఎన్నికలు వస్తున్నా సరే పాత పథకాలు అలాగే కంటిన్యూ అవుతాయి. కొత్త పథకాలు మాత్రమే ఏమి రన్ చేయనివ్వరు, వాటిని అమలు చేయనివ్వరు. కానీ ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక ఊహించని షాకేనా? నిజంగా ఇది రాజకీయ కుట్రగా చూడాలా, లేదంటే ఈసీ తన పని తాను చేసుకెళ్ళిపోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, నిన్న ఆయన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరుగుతోంది, ఒక పెద్ద కుట్రే పన్నుతున్నారు అన్నట్టుగా ఈసీ బ్రేకులు వేయడం. ఇప్పుడు అవన్నీ రన్నింగ్లో ఉన్న పథకాలే, వైఎస్ఆర్ భరోసా కానీ ఇవన్నీ. అంటే పింఛన్లో ఒకటి ఆగలేదు కానీ ఇవి విద్యార్థులకి ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా బ్రేకులు వేయడం ఏంటంటే సరే మామూలుగా జరుగుతుందా అసలు? అంటే ఎన్నికలప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి అనేది తెలుసు మనకి. పింఛన్లకు సంబంధించి డిస్టర్బెన్స్ ఉంటుందని తెలుసు. ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోలేదు. దాని పర్యవసానం వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోలేదు. అట్లాగే ప్రతిపక్షం కూడా ఏముందిలే దీంట్లోనే వదిలేదు. పర్యవసానం అంత సమస్య అయింది. అవును. అట్లాగే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఎన్నికలప్పుడు ఆపుతారని తెలుసు. తెలిసినప్పుడు ముందే ఇచ్చేయచ్చు కదా. డబ్బులు లేవు. అప్పు మనకి మార్చి తర్వాత వెంటనే రాదు. మార్చితో అకౌంట్స్ క్లోజ్. ఏప్రిల్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ ఇస్తుంది, మీకు ఎంత అర్హత ఉంది ఏడాది అని. అది ఇవ్వడానికి దాదాపుగా 20-25 రోజులు పట్టింది. అది ఇస్తే దాని ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ లోన్స్ ఓకే చేస్తుంది మనకి. లోన్స్ ఓకే చేశాక ఆ డబ్బుల్ని మనం తెచ్చుకుంటాం వేలంలో వడ్డీలకి. అది 15 నెలల, 15 ఏళ్ళ, 10 ఏళ్ళ, 5 ఏళ్ళ ఇట్లాంటిది. ఇలాగ ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ అసలు సమస్య ఏర్పడింది. అదేంటయ్యా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అంటే 25వ తారీఖు ఏమో రిలీజ్ చేసింది. అప్పుడు డబ్బులు అడిగారు. మంగళవారం మాత్రం వేలం ఉంటుంది. అప్పుడు 1000 కోట్లు, 2000 కోట్లు ఇట్లాగే వేస్తారు, 4000 కోట్లు అట్లాగే. దాంతో అప్పటికి వీళ్ళకి వర్కౌట్ కాల, లేట్ అయిపోయింది. అప్పుడు ఆ కారణంగా చేతిలో డబ్బులు లేవు. సరే, అందుకని ఏం చేశారు, బటన్ నొక్కేశారు ముందే. అంటే తాంబూలాలు ఇచ్చేసాం తనుగుసావండి తరహాలో ముందు బటన్ నొక్కేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే కదా రూల్ ప్రకారం. అందులో ఇంకోటి కొత్త పథకం కాదు కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు ఒకసారి ఈడం బిగిన్ చేస్తే అవి రొటీనే కదా. కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ఏ జవహర్ రెడ్డిని అయితే తప్పు అంటున్నారో ఆ జవహర్ రెడ్డి రెగ్యులర్గా పంపించేయచ్చు, రిలీజ్ చేసేయచ్చు. కానీ ఆయన తీసుకెళ్ళి అది ఈసీ దగ్గర పెట్టారు, పెట్టబట్టి ఆగిపోయింది అది. అలా కాకుండా రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్సే కదా, ఆల్రెడీ బటన్ నొక్కేశారు కదా అని ఇచ్చేస్తే ఆపేదేం లేదు. బట్ ఈయన నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారేమో, దాన్ని ఈసీ నోటీస్లో పెట్టారు, ఈసీ ఆపేయమంది. అది అసలు సీన్. అంటే కంటిన్యూ అవుతున్న పథకాలని అలాగే ఆపేయచ్చా? ఈసీ నిర్ణయం. కంప్లైంట్లు చేశారు వీళ్ళు, చెప్పరు. కంప్లైంట్లు అదే ఆపేసిండి, మొత్తం సంక్షేమ పథకాలు పెడితే ఇంకా మోసపడు. పెన్షన్లకే చేసినప్పుడు అదే ఉంది ప్రాక్టికల్గా. అక్కడ ప్రతిదీ కూడా ఆపాలనుకుంటున్నారు. అసలు ఎందుకు వీళ్ళు పొత్తు పెట్టుకుంది బీజేపీతో, అన్ని ఆపేయాలని కదా. ఇప్పుడు కొత్త పథకం పసుపు కుంకుమ లాస్ట్ ఎలక్షన్స్ 3 రోజుల ముందు కూడా ఇచ్చారు కదా. ఏది రేపు ఎల్లుండి ఎలక్షన్ అనగా కూడా డబ్బులు వేశారు, ముందు రోజున కూడా డబ్బులు వేశారు. మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు ఇంకా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం ఫైటింగ్ మధ్యలో కూడా ఇవ్వగలిగారు. ఎందుకని? అప్పుడు వైసీపీ కంప్లైంట్ చేయలే. వాళ్ళకి పేదవాడి దగ్గరికి వెళ్ళే రూపాయిని ఆపకూడదు అనేది జగన్ ఫార్ములా. అదేలేండి, ఈ కుట్రలో కుతంత్రాలు ఎందుకు అది ఇవ్వనియండి, మనకి ఓటేసే వాళ్ళు వేస్తారు అన్నాడు కంప్లైంట్ ఇద్దామంటే. ఇప్పుడు అట్లా కాదు, అవి ఆపితే జగన్కి ఎదురు దెబ్బ అన్నటువంటి తేలది. ఇందులో అసలు లాజిక్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోవడం వలన లాస్ట్ ట్రిప్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆ మిగతా 10,000 ఇచ్చారా? చాలా మందికి రాలేదు కదా. పసుపు కుంకాలు లేదు, అది ఆపేసినట్టే కదా. తర్వాత వేయలేదుగా. అట్లాగే విదేశీ విద్యా దీవెన ఆగిపోయినట్టే కదా, ఇంకా డబ్బులు రాలేదుగా. అట్లాగే అప్పుడు ఉన్నటువంటి చాలా డబ్బులు ఆగిపోయినాయిగా, ఈవెన్ బిల్లులు కూడా ఆగిపోయినాయిగా. అంటే అవి ఇక రావుగా, బేసిక్గా రాలేదుగా ఈ 5 ఏళ్లలో కూడా. దాని మీద కోర్టులకు వెళ్ళినా కూడా బిల్లులు చాలా వరకు అట్లాగా మురిగిపోలా. ఇప్పుడు సేమ్ ఈయన పథకాలు ఏవైతే ఆపారో అవి రేపు పొద్దున ఎవరిస్తారు డబ్బులు? పాత డబ్బులు బకాయిలు ఎవరు వీళ్ళు?
ఎవరికాళ్ళు మళ్ళీ మొదటి నుంచినే. కాబట్టి ఇప్పుడు ఇవి ఇవాళ ఆగిపోయిన డబ్బులు ఆగిపోయినట్టే. అవును. అంటే ఇప్పుడు విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం చంద్రబాబు పెండింగ్ లో పెట్టిందని జగన్ వచ్చాక ఇచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. ఇవి రెండు ఇస్తారు తర్వాత వచ్చినా కూడా. కాకపోతే ఈ మిగతాది బిల్లులో వీటి మీద మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా వీటికి బ్రేకులు పడడమో ఒక కారణం, లేదంటే డీజీపీని మార్చేయడమో ఒక కారణం. ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు అంటే ఒక నిర్వేదం ఎందుకు కనిపిస్తుంది? నాకు అందులో నిర్వేదం కనిపించలేదు. అది ఆంధ్రజ్యోతి భాషలో కనిపించింది. అది ఒక వ్యూహం. అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను అనేది ఆయన అన్న మాట. నేనంటే ఆ మాట అంటే మాట ఆయన మాట్లాడాడు, మాటకి మనం పదం మార్చేస్తున్నారు. నిర్వేదం అంటే ఎప్పుడు ఆయన చాలా చీక అయిపోయిందిరా బాబు మంది అన్నప్పుడు నిర్వేదం అంటే. అట్లా కాకుండా ఇట్లా ఆపేశారు అంటే అర్థం చేసుకోండి, మీ బిడ్డని దీని మీద నీ కుట్రని అర్థం చేసుకుని నాకు ఓట్లేస్తేనే మీకు మళ్ళీ వస్తాయి అని చెప్తున్నాడు అంటే ఏంటి? దాని వ్యూహం. ఎన్నికలు సజావుగా సాగేలా కనిపించట్లేదు నాకు అంటే అది ఏమనాలి దాన్ని? అదేంటి? విమర్శ అది నిర్వేదం ఎప్పుడంటే ఇక నాకు విరక్తి వచ్చేసింది, ఇక నా వల్ల కాదంటే అది నిరాసక్తత కానీ నిర్వేదం కానీ. ఆయన దాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు. వీళ్ళు చెడగొడుతున్నారు దాన్ని, అయినా సరే నేను గెలిచి చూపెడతాను అని సవాల్ చేస్తున్నాడు. అంటే నిన్నటి వరకు ఒక యాక్టివ్ పాత్ర కనిపించింది వైనాట్ 175. ఆయన ఇప్పటికీ 3 సభల్లో కూడా ఆ వైనాట్ 175 గట్టిగానే పట్టుకున్నారు. అది జరుగుద్దా లేదా అనేది. ఒక్కసారిగా ఈ మార్పులు రావడం సజావుగా సాగేలా నాకు కనిపించట్లేదు అంటే ఎక్కడో ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? గట్టిగా మోకమ్మడి దాటి గట్టిగా జరుగుతుంది కుట్రలు. అది జరుగుతోందని తెలుసు కదా అతను. కొత్త ఉంది ఇవన్నీ, ఇందులో ఏ ఒక్కటి కొత్తది కాదు, అతనికి అంతా తెలిసిందే. దాన్ని ఎంతవరకు అతను చెప్తుంటే ఎక్కలేదు, ఇప్పుడు కళ్ళెదురుగుండా కనబడుతోంది. విక్టిమ్ పబ్లిక్ అయ్యారు, దానివల్ల బాధితులు పబ్లిక్ అయ్యారు. కాబట్టి ఇదిగో చూసారా, ఎన్నికలు సక్రమంగా జరగనీయకుండా అడ్డుపడుతున్నారు, మీ బిడ్డను లేకుండా చేస్తున్నారు, లేపేయాలని చూస్తున్నారు అనే పదానికి బదులు లేకుండా చేస్తున్నారు, తద్వారా మిమ్మల్ని మీకు పేద ప్రజలకు సంక్షేమం అందనీయకుండా చేస్తున్నారు, అందనీయకుండా చేస్తారు. వాళ్ళందరి నుంచి మీకు రక్షణ కావాలంటే మళ్ళీ నేనే రావాలి, వాళ్ళు మీకు ఇవ్వరు 10 పైసలు, ఇచ్చారా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇచ్చుంటే వాళ్ళకి వేయండి అని కూడా చెప్తున్నాడు కదా. కాబట్టి రూట్ అది. కూటమికి బిహైండ్ సపోర్ట్ కేంద్రం లేదంటే మోడీ బీజేపీ ఆయన ఓపెన్ అవ్వలేకపోతున్నారు, ఆయన మాటల్లో అర్థం అదేనా? అంతే. నరేంద్ర మోడీ అంటే జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే బాబు స్పాంటేనియస్ రియాక్షన్. ఇప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు ఆయన, ఇది సన్ కోసం, ఇది సన్ రైజింగ్ స్టేట్ అంటున్నారు కానీ వాళ్ళ సన్ గురించి ఇదంతా అన్నటువంటిది. వెంటనే జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? నేను నా కొడుకు అంటే గొప్పోడు అనుకుంటా, నేను లోకేష్ తండ్రి నేను గర్వంగా చెప్పుకుంటా, దేవాంశ్ తాతనని గర్వంగా చెప్పుకుంటా, వెనకాల పెళ్ళం బెల్లం లేనోడు ఆయనకేం తెలుసు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. అంటే అక్కడ మోడీని చేయాలి కాబట్టి, అదే చేయాలి కాబట్టి ఈయన హైలైట్ చేస్తారు. అయినా రాజకీయమే కదా మోడీ వచ్చింది, మోడీకి నల్లబెల్లంలో వేసింది రాజకీయమే కదా. అంటే రాజకీయాన్ని రాజకీయంగా విమర్శించవచ్చు కదా, వ్యక్తిగతం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నీ కొడుకు అన్నటువంటిది ఎక్కడ బూత్ కాదు, ఎందుకంటే అతని ఇంట్లో వ్యవహారాలు ఉంటే అడగక్కర్లా, తను మంత్రి, తన కోసం రాజకీయాన్ని ఇట్లా మార్చాడు, బయటికి వెళ్ళాడు అన్నటువంటిది ఆయన ఉద్దేశం. నేను నా కొడుకు కోసం కాదు వెళ్ళింది, రాష్ట్రం కోసము, హోదా కోసము, ఇది కదా చేయాల్సింది, హోదా నేనేదో మోసపోయాను అని కదా చెప్పాల్సింది. ఆ రూట్లో నుంచి వ్యక్తిగత దోషానికి వెళ్ళాడు. బట్ జగన్ పూర్తి బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు ఆ విషయంలో. ఎక్కడ మోడీని వాళ్ళు కూడా తను మాట్లాడింది ఏంటి, మెకానిక్ని తెచ్చుకుంటున్నాడు, సైకిల్ రిపేర్ అయిపోతే మెకానిక్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా, చంద్రబాబు నాయుడు తనని ఎవరంటే వాళ్ళని విలన్లుగా, అంటే ఆ రోజున ఎవరిని చూపించాడు విలన్గా? బీజేపీని చూపించాడు. ఆయన ఆడిన గేమ్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ తెలుగుదేశం, అంటే అక్కడ అసలు సోదిలో లేకుండా వైసీపీ పోతుందని. అంటే అది పోరాటం, వైసీపీ అదే తెలుగుదేశం బీజేపీల మధ్య పోరాటం అంటే వైసీపీని పట్టించుకోరు జనం, వాళ్ళిద్దరి గురించి అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని తెలుసు తనకి. ఆ వ్యతిరేకత జగన్కి పోకుండా ఉండాలంటే, అసలు జగన్ని పోటీలో లేకుండా చేయాలంటే ప్రచారం ద్వారా, తన మాటల ద్వారా, తన తీవ్రమైనటువంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అనే సీన్ క్రియేట్ చేశాడు ఆయన. కానీ దానివల్ల ఇద్దరు నష్టపోయారు.
ఉమ్, అది బీజేపీని అంతా నష్టపరిచాడు, ఈయన నష్టపోయాడు. ఉమ్, జగన్ అందుకని నేను ఎక్కడ బీజేపీ మీద పెద్దగా విరుచుపడట్లా. ఉమ్, ఎదురుగుండా తన లక్ష్యం ఎవరు అసలు రాష్ట్రంలో? ఉమ్, చంద్రబాబు నాయుడు. టీడీపీ, ఉమ్, అదే పట్టుకున్నాడు ఆయన. అందుకనే దానికి ఏం చెప్తున్నాడు, సైకిల్కి రిపేర్ బ్రేకులు పోతే పని చేయకపోతే మెకానిక్, మెకానిక్లు ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారన్నాడు. కానీ ఉమ్. ఎక్కడ మోడీ ఏం చేశాడంట ఇక్కడ మనకి కానీ ఒకటి ఇక్కడ అంటే మీరు ఇందాక కంపారిజన్ చెప్పారు కాబట్టి, ఇంతకుముందు వీళ్ళు కలుసుకున్నారు, విడిపోయిన వెంటనే ఇప్పటికే వైరల్ అవుతుంటుంది. మీరు ఏదైనా ఒక జాతీయ ఛానల్ ఆయన మాట్లాడుతూ హూ ఈజ్ మోడీ, వేర్ ఈజ్ మోడీ ఐడెంటిటీ, అసలు ఆయనకు అడ్రస్సే లేదు, ఇలా మాట్లాడిన అంత అలాగా ఉంటారు బాబు గారు రాజకీయం అనేది. ఈయన ఎందుకు అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది జగన్? ఇలాంటి హుందాతనపు రాజకీయం కావాలని కోరుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఎందుకు తప్పాలి? అతను తన రాజకీయం బ్యాలెన్సింగ్ పాలిటిక్స్. అంటే ఈయనేమి ఎన్డీఏలో లేడు కదా, ఈయనేమి బీజేపీకి నేను సపోర్టర్ అంటే ఒప్పుకోడు కదా, నేను సింగిల్ అనే అంటాడు కదా, అలాంటప్పుడు ఎందుకు చేయాలి అంటున్నాను. బీజేపీ ఇక్కడ తనకు పెద్ద శత్రువు కాదు కదా. బీజేపీతో ఏంటి తనకు విభేదం? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది కాబట్టి విభేదం. ఇంకోటి, బీజేపీ అంత స్ట్రాంగ్ హోల్డా. ఇక్కడ బీజేపీ కనుక ప్రత్యామ్నాయ స్థాయికి వచ్చింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు కంటే ఎక్కువ విమర్శలు చేస్తాడు జగన్. అంటే ఇప్పుడు కాదేమో, ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి కాదేమో. ఇప్పుడున్న శత్రువును వదిలేసి బీజేపీ వెనకాల పడ్డం ఎందుకు? మోడీ వెనకాల అంటే వాళ్ళ నేను అనేది వాళ్ళకి బిహైండ్ ద సపోర్ట్ మోడీయే కదా, ఇప్పుడు అందుకే కదా అలా మాట్లాడడం, అందుకే నేను ఎలా మాట్లాడాను ఆ పాయింట్ దగ్గర నేను అడుగుతాను. మోడీని చూసుకునేందుకు ఇంతకుముందు ఏం చంద్రబాబు నాయుడు ఏమో తక్కువ విమర్శించాడేంటి? జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది శాశ్వతం. మోడీ సపోర్ట్ అన్నటువంటి తాత్కాలికం లేదా ప్రస్తుతం వర్తమానం, అంతవరకు. వర్తమానంలో ఉన్నటువంటి అంశం గురించి ఎందుకు ఎక్కువ రెచ్చిపోవాలి? ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అతనికి. ఆ ఫ్యాక్టర్ మీద ఎగబడిపోతే ఇష్యూ డైవర్ట్ అయిపోతా. తన ఇష్యూ ఎటుకెళ్ళాలా? చంద్రబాబే దీనికి అంతటి కారణం, మోడీని కూడా తెచ్చుకుంటున్నాడు, అమిత్ షాని తెచ్చుకుంటున్నాడు, అందరి చేత నన్ను తిట్టిస్తున్నాడు, మా చెల్లెలు జాతి చేస్తున్నాడు, అందరి చేత చేయిస్తున్నాడు. ఎందుకంటే అతని పాలన చేత కాలేదు కాబట్టి, 14-19లో నేను చేశానన్నటువంటి చెప్పుకోలేకపోతున్నాడు కాబట్టి, 19-24లో నేను చెప్తున్నాను నిర్మోహమాటంగా, నా వలన మీ ఇంటికి ప్రయోజనం జరిగితే నాకు ఓటేయమంటున్నాను. ఆ మాట చెప్పుకోలేనుడు కాబట్టి వాళ్ళని వీళ్ళని పట్టుకొచ్చుకుంటున్నాడు అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ నరేంద్ర మోడీ నువ్వేం చేసావా రాష్ట్రానికి, ఏం చేశాడో మోడీకి తెలుసు, ఏం తీసుకున్నాడో జగన్కి తెలుసు. కాబట్టి తీసుకుని కూడా తీసుకోలేదని చెప్పేటటువంటి తత్వం జగన్ దగ్గర కనిపించలా. ఆ విషయం ఆశించినంత జరగలేదంటాడు. కానీ ఇప్పుడు ఈవెన్ హోదా గురించి కూడా ఏమన్నాడు, మామూలుగా ఓపెన్ గా చెప్పేశాడు కదా, నాకు మామూలుగా అయితే కనుక నాకు హోదా కావాలని నేను పట్టించి కొట్లాడుతుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లు. ఇలాంటి సందర్భంలో మనకి ప్లీజ్ ప్లీజ్ అని అడగడం తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు. మొహమాటం ఏం లేకుండానే చెప్పేశాడు. అందులో తప్పేం లేదు కదా. అవును, మొన్నటి వరకు జరిగిన రాజకీయం టీడీపీ గెలిచినా లేదంటే వైసీపీ గెలిచినా కేంద్రానికి పోయేది ఏం లేదు, అలాగే జగన్కి పోయేది ఏం లేదు, ఎవరైనా మోడీకి సపోర్ట్ చేసేస్తారు. ఆ గత్యంతర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది. అందుకే ఎప్పుడు కూడా మోడీ నుంచో బీజేపీ నుంచో అసలు కనీసం ఏ కష్టం కూడా జగన్ ముందుకు రాదు, ఆయన కాంపౌండ్ వాళ్ళు దాటదని. కానీ ఇప్పుడు పరిస్థితులు ఓవరాల్గా జరుగుతున్న పరిస్థితులు, ఈ మార్పులు చేర్పులు, ఈ నిధులు ఆగిపోవడాలు, అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతుంది, అభివృద్ధి అంతా మోడీ చేస్తుంది, ఇవన్నీ చూస్తే కాంపౌండ్ వాళ్ళు దాటి వచ్చేసిందా కష్టం జగన్ ముందుకి మోడీ రూపంలో? ఖచ్చితంగా ఎందుకు రాదు? ఎలక్షన్ అన్న తర్వాత ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సిందే కదా. తన ఇంట్లో వాళ్ళే, ఇది కూడా తాత్కాలికం అనుకోవాలా? అంతే కదా. ఈ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ప్రత్యర్థే మోడీకి. తర్వాత జగన్ గెలిచాడు అనుకోండి, మళ్ళీ నార్మల్ గా ఉండొచ్చు రిలేషన్, లేదా ఈ 5 ఏళ్ళు కూడా గందరగోళం ఉంటుంది. మేబీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాల పునరుద్ధరణ అంత సులభం నేను అనుకోవట్లా. ఎవరిద్దరి మధ్య? చంద్రబాబు వైసీపీకి బీజేపీ క్రిందసారి ఉన్నటువంటి సంబంధాలకి మళ్ళీ పునరుద్ధరణ అంత సులభం కాదు. ఎందుకంటే ఆ గ్రూప్ లోకి దూరిపోయింది తెలుగుదేశం. ఆ దూరిపోయినటువంటి తెలుగుదేశం దగ్గరికి రానియదు వైసీపీ. రేపు పొద్దున ఒకవేళ వైసీపీ గెలిచినా ఏదో కొర్రీలు పెట్టించి ఇబ్బంది పెడతా ఉంటుంది. జగన్ కి విరక్తి కలిగి యాంటీ మోడీ అయ్యి అప్పుడు అతను కాంగ్రెస్ వైపుకి వెళ్తే అప్పుడు జగన్ ని మోడీ చేత తొక్కించాలన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. ఇతనికి ఆ ట్రాప్ తెలుసు కాబట్టి మోడీకి అగెనిస్ట్ ఏం గాడు ఇతను, పని చేసుకుంటూ పోతాడు అంతవరకే. ఒక సాఫ్ట్ కార్నర్, ఒక సాన్నిహిత్యం ఉంది ఈ రోజు వరకు అనేది. అది ఇలాగే ఉంటుందా? రేపొద్దున అధికారం కోల్పోతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోద్దా కేంద్రం బీజేపీ? అధికారం కోల్పోతే అసలు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు? ఈ దగ్గర ఇది ఉన్నాయి కాబట్టి లెక్క. అధికారం పోయినప్పుడు చంద్రబాబుని పట్టించుకున్నారు వాళ్ళు, ఈయనంతటి ఈయన బతిని ఆడుకుంటూ పోలా. కాకపోతే బీజేపీకి వైసీపీతో ఒక అవసరం ఉంటుంది. 11 దాకా వీళ్ళకి ఉన్నాయి కదా,
ఉమ్, రాజ్యసభ సీట్లు. అవును అవును వాటి విషయంలో ప్రాబ్లం లేదు. అదే అంటున్నాను, అక్కడ వీళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది కదా అవును. కేంద్రానికి. అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాంటి వాటిట్ల విషయంలో ఉమ్, ఖచ్చితంగా ఇష్యూ డిస్ప్యూట్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య. ఉమ్, ఉమ్. పైగా ముస్లిం ఓట్ బ్యాంకు ఇటే ఉంది అనేది కూడా ఒకటి, అది ఖచ్చితంగా అటు వెళ్ళదు. అలాంటప్పుడు రేపొద్దున రాజ్యసభలో కూడా ఖచ్చితంగా అదే నేను అంటున్నాను కదా, ఉమ్, విభజన చేయడంలో సక్సెస్ అయింది. ఉమ్, అవును. ఈ సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది ఓవరాల్ గా ఒక బిగ్ థ్రెట్ గా ఏమన్నా ఫీల్ అవ్వచ్చా ఖచ్చితంగా. వైసీపీకి ఈ ఖచ్చితంగా అంటే పరిణామాలు, ఈ నరేంద్ర మోడీ మాటలు? లాంటి వచ్చి మాట్లాడిన తర్వాత ఉమ్, ఆషామాషిగా అనడానికి ఏం లేదు. ఉమ్, కాకపోతే వైసీపీ ఓటర్ని ఎవరిని నరేంద్ర మోడీ తీసుకెళ్ళి తెలుగుదేశానికి తీసుకెళ్ళాడు. ఉమ్, కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓటర్ల మధ్యన ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, ఉమ్, మనకు అసలు ఉందా లేదా బంధం ఇట్లాంటిది, ఉమ్. ఇప్పుడు నరేంద్ర మోడీ మాటలతో లేదు జగన్ దించాల్సిందే అని మోడీ పిలుపునిచ్చినట్టుగా అంటే పట్టణ ఓట్ బ్యాంకు లేదంటే ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ మీద ఈ మాటల ప్రభావం ఉంటాయి ఖచ్చితంగా. అంటే నేను అంటుంది అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓట్ బ్యాంకులు పోలరైజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కూటమికి జోషే ఒక జోష్ రకంగా. ఖచ్చితంగా. చూద్దాం, మొత్తానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఏదో జరగబోతోందా, సజావుగా సాగేలే లేవా ఎన్నికలు, ఒక కుట్ర జరుగుతుంది అనుకోవాలా, లేదంటే మూడు పార్టీల కూటమి రాజకీయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడగలరా లేదా వేచుడే.